మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు తూల ఉమ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అక్క ఎట్లా చూస్తారు పాడి కౌశిక్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు విదేశాల నుంచి వస్తూ ఉంటే? రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకులు అంటేనే భయం పుట్టుకుంది. ఇటు కేటీఆర్ కానీ, అటు హరీష్ రావు గారు కానీ, కౌశిక్ రెడ్డి అంటే మా ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ ఎక్కడ పోయినా నిత్యం ప్రజలలో ఉండేటోళ్ళు. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన ఏదైతుందో దాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. ఆయన చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపిస్తున్నారు. ఆ ఎత్తి చూపించేటువంటిది ఏదైతే ఉందో ఆయన అరే వీళ్ళు ప్రశ్నించే గొంతుగానే ఉండొద్దని అనుకుంటే వీళ్ళు ఇంకా ఇట్లా నన్ను ఎప్పటికప్పుడు బయట పెడుతున్నారు. మరి ఏదో ఒక రకంగా వీళ్ళను నోర్లు మూయించాలి, భయపెట్టాలి అనే ఉద్దేశంతో ఈ కేసులు, అక్రమ అంటే నోటీసులు కూడా ఇవ్వకుండా తీసుకుపోయి అరెస్టు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నాడు. అంటే ఇదంతా రేవంత్ రెడ్డి ఒక భయంతో చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఏం చేసిండు, నువ్వు చేసిన తప్పును మాట్లాడుతున్నాడు అంటే ప్రశ్నించొద్దా, నిలదీయొద్దా, అడగొద్దా? అడిగినటువంటి వాళ్ళను ప్రశ్నించే వాళ్ళందరినీ నువ్వు జైల్లో పెడితే ఇవాళ జైళ్ళు, అరెస్టులు, కేసులు ఏమన్నా తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ ఉద్యమకారులకు కానీ, బీఆర్ఎస్ నాయకులకు కానీ ఏమన్నా కొత్తగానా ఇవ్వాలనే పోతున్నామా? అరే అంత పెద్ద ఉద్యమమే చేసినాం కదా, అంత పెద్ద పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాకారం చేసుకున్నాం. వచ్చినటువంటి తెలంగాణను బాగు చేసుకోవాలనే ఒక లక్ష్యంతో ఉన్నాము. నువ్వు అక్రమ వాగ్దానాలు చేసి, సాధ్యంగాని మాటలు చెప్పి, మోసం చేసి అధికారంలోకి వచ్చినావు. అసలు తెలంగాణ పరిపాలన చేసేటువంటి రైటు నీకు లేనే లేదు. నువ్వు తెలంగాణ వ్యతిరేకువి కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన ఉండి నిత్యం తెలంగాణ ప్రజల కోసం కొట్లాడేటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని నువ్వు అరెస్ట్ చేసి జైల్లో ఏదో భయపెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో ఏదానికి కూడా మేము భయపడేది లేదు. ఇంకా బాలు ఏమవుతుంది, బాలు మనం కిందికి ఎంత గట్టికి కొడితే అది అంత పైకే గుర్తుంది. అట్లనే తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టినా, ఇబ్బందులు పెట్టాలనే ప్రయత్నం చేసినా, ఏది చేసినా భయపడే ప్రసక్తి లేదు. ఇంకింత ప్రజలలో ఇంకా కసి పట్టుదల పెరుగుతుంది తప్ప ఇంకొకటేం కాదు. ఇంకా ఖచ్చితంగా నువ్వు ఎన్ని రకాలు చేసినా మేము మాత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా, ఉద్యమకారులుగా ప్రజలలో ఉంటాం, ప్రజల పక్షాన నిలబడతాం. గ్రానైట్స్ వ్యాపారి తనని 50 లక్షలు లంచం అడిగిండు పాడి కౌశిక్ రెడ్డి అన్నట్టుగా ఒక మహిళ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని ఎట్లా చూస్తారు? అది నిరూపణ అయిందా? ఇప్పుడు ఎవరో ఏదో ఆరోపణలు చేసినంత మాత్రాన నువ్వు నోటీసులు ఇవ్వకుండా దొంగచాటున ఏదో అక్కడ ఎయిర్పోర్ట్లో పట్టుకొని తెలంగాణకు వస్తున్నటువంటి వ్యక్తిని మార్గం మధ్యలో పట్టుకొని అరెస్ట్ చేసి నోటీసులు అయితే కంపల్సరీ అయినా ఒక ప్రజాప్రతినిధి కదా, ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తి కదా, అట్టెట్లా అరెస్ట్ చేస్తావు? సరే ఏది చేసినా ఏదైనా మేము చట్టాలను కానీ కోర్టులను కానీ గౌరవించేటువంటి సాంప్రదాయం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేసినా దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్లా చూస్తాం? ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పినటువంటి ఇదే ప్రభుత్వము నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా కేటీఆర్ విషయంలో కావచ్చు, హరీష్ రావు విషయంలో కూడా మనం చూసినాం. ఎట్లా చూస్తాం? ఇది దుర్మార్గమైనటువంటి చర్య. రేవంత్ రెడ్డి చట్టాలను చేతిలోకి తీసుకోవాలి, చట్టాన్ని గౌరవించే నీతి నిజాయితీ రేవంత్ రెడ్డికి లేదు. అడ్డదారులలోనే పోతున్నాడు కదా. అడ్డదారులలో పోయి అక్రమంగా అరెస్టులు చేసి, అక్రమంగా నేను అజమైసి చేసి తెలంగాణ మీద పెత్తానం చేయాలి, తెలంగాణను అంటే ఏదో ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఒక నీతి లేదు, నిజాయితీ లేదు, పారదర్శకత అంతకంటే లేదు. కాబట్టి అడ్డదారులలోనే పోతుండు, అక్రమ పద్ధతుల్లోనే ఒక నియంత పాలన అనేది ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నాడు. దాన్ని తిప్పికొట్టడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా మేము ఎందుకు పడతా ఉన్న ప్రభుత్వం అనుకోవచ్చు. మన కాళేశ్వరం విషయంలో కావచ్చు, ఫోన్ ట్యాపింగ్లు ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్, అదేవిధంగా ఈ కార్ రేస్ విషయంలో కావచ్చు, ఇట్లాంటి ఎందుకు అంటే ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎండగడుతుందని ఆయన మీరు చూడండి, ఆయన అధికారంలోకి వచ్చినాక కూడా ఏ నాయకుడైనా ఆయన ఏం చేస్తాడు? తెలంగాణకు కావలసినటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి పనులు ఏమున్నాయి, ఇంకా జరగవలసినవి ఏమున్నాయి, ఏం అభివృద్ధి చేయాలి, దీనికి రావాల్సినటువంటి నిధులేంది, ఆ నిధుల్ని నేను ఎట్లా సమకూర్చుకోవాలి, గిన్ని మిగిలిపోయినాయి, గిన్ని అయినాయి, గివి చేస్తానేననేది చెప్పాలి.
అధికారంలోకి వచ్చి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకైనా ఏమన్నా ఆ పరిపాలన గురించి, ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి, గీ అభివృద్ధి చేసినా, గీ సంక్షేమ పథకాలు తెచ్చినా, ఇవన్నీ కూడా ప్రజలకు గిట్లా అందే విధంగా నేను చూస్తాను అన్నాడా? ఆయన అధికారంలోకి వచ్చి సీఎం బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన విరుచుకపడుడే తప్ప ఎప్పుడు కేసీఆర్ను తిడదామా, కేటీఆర్ను తిడదామా, హరీష్ రావును తిడదామా, ఎవరిపైన ఏ కేసులు పెట్టాలి అనేదే తప్ప, బూతులు తప్ప ఒక ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి చేయవలసిన పనులు మీకు అంటే ఎక్కడన్నా కనబడుతున్నాయా? చేస్తున్నాడా? ఆ పరిపాలననే మర్చిపోయింది ఆయన పరిపాలన అంతా ఏంది అని అంటే ఇవాళ బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా బదనం చేయాలి, వాళ్ళపైన ఎట్లా కేసులు పెట్టియాలి, అందరినీ ఉన్నటువంటి నాయకుల్ని అక్రమంగా జైల్లోకి ఎట్లా పంపించాలి అనేటువంటి అంటే మేము అడ్డంగా ఉన్నాం కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నాం కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలనేది కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ విషయం తెరపైకి వస్తూ ఉంది. ఆల్రెడీ విచారణలు కూడా జరుగుతున్న సిచ్యువేషన్ ఎట్లా ఉండదు నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఫోన్ ట్యాపింగ్ అనేది అది అధికారులకు సంబంధించింది. ఏ రాజకీయ నాయకుడు నువ్వు గిజ్జేయు గజ్జేయి అంటే చేయరు. పరిపాలన ఇప్పుడు రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్నప్పుడు అనేక రకాల నేరస్తులు వస్తుంటారు, మంచి చేసే వాళ్ళు ఉంటారు, చెడు చేసే వాళ్ళు ఉంటారు. మరి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, రాష్ట్రంలో ఏ అవాంఛనీయ సంఘటన జరగద్దు, ఎక్కడ కూడా నేరాలు జరగద్దు అని అనుకున్నప్పుడు ఎక్కడన్నా అనుమానాలు ఉన్నప్పుడు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తారు. చేసి సమాచారాన్ని సేకరించి ఇవాళ పాలకులకు ఇస్తే దాని పైన ఒక నిర్ణయం తీసుకొని వాటిని ఎట్లా నిర్మూలించాలనేది ఆలోచిస్తారు. అది ఎవరు చేస్తారు? అది అధికారులే కదా చేయవలసింది. పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది కదా, అది పోలీసులే చూసుకుంటారు. ఎవరు కూడా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆరోపణలు చేస్తున్నాడు. అంటే ఆయన చేస్తేనే మరి అవుతుందా? కాదు కదా, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అది మన పార్టీలకు సంబంధం లేదు కదా, నాయకులకు సంబంధం లేదు కదా. ఎట్లా చర్యలు తీసుకుంటారు? పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా ముందు పోతుంది బీఆర్ఎస్? ఒకటి పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళను మొన్న రేపు కేటీఆర్ పైన కూడా అనవసరంగా ఆరోపణలు చేసి ఆయనను అరెస్ట్ చేస్తామని తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు నోటీసులు ఇచ్చి, తప్పుడు ఆరోపణలు చేసి ఏదైతే పెట్టాలని చూస్తున్నారో వాటన్నిటిని కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము దాన్ని తిప్పికొడుతూ ప్రజలలో ఉంటూ ప్రజల పక్షానే నిలబడి ఖచ్చితంగా మేము ప్రజల కోసమే, పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతాం, కొట్లాడతాం. ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా ఎదుర్కొని ఖచ్చితంగా వాటిని తిప్పికొట్టుకుంటూ మేము ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రా ఆనంద్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అక్క, ఇవాళ జయశంకర్ గారి వర్ధంతి రోజున జయశంకర్ సార్ ఆశయ సాధనలో కేసీఆర్ గారు ఏదైతే జయశంకర్ సార్ కోరుకున్నారో, కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్మి తెలంగాణ సమాజాన్ని నమ్మించి ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలోనే తెలంగాణ సాధ్యమని పౌర సమాజాన్ని కూడా నమ్మించి కేసీఆర్ వెన్నంటి నడిచేలాగా జీవితకాలం కృషి చేసినటువంటి జయశంకర్ సార్ మరి తెలంగాణ సాధించిన తర్వాత వచ్చిన తెలంగాణలో తెలంగాణ రాష్ట్రాన్ని స్వరాష్ట్రంగా చూడలేకపోవడం విచారకరం. ఆయన ఆశయ సాధన జరిగింది. కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలనలో జయశంకర్ సార్ ఏదైతే కలగన్నాడో ఆ కలలు నిజమైనాయి. మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు కనుక జయశంకర్ సార్ జీవించి ఉంటే చాలా బాధపడేవారు ఇట్లాంటి పాలన చూస్తే. ఆయన ఆశయాలకు విరుద్ధమైనటువంటి పాలన రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారి అరెస్ట్ కనుక చూస్తే ఈ వ్యవహారం స్పష్టమవుతుంది. ఎంతసేపు ప్రతీకార పాలన, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు కదా, ప్రతీకార పాలన మాది అని చెప్పేసి, నా లక్ష్యం నెరవేరింది అని చెప్పేసి, నేను కేసీఆర్ గారిని ఓడించడమే, ఈ ప్రభుత్వాన్ని ఓడించడమే, బీఆర్ఎస్ని ఓడించడమే నా లక్ష్య సాధన జరిగింది, మరొకటి లేదు అని బల్లగుద్ది చెప్తా ఉన్నాడు ఆయన. ప్రజల సమస్యలు, ప్రజా పాలన ఆయనకు అవసరం లేదు. పేరు ప్రజాపాలన, తీరు ప్రజా కంటక పాలన, ప్రజా వంచన పాలన, ప్రజల్ని మోసగించడం తప్ప ఏం లేదు. కౌశిక్ రెడ్డి గారిని ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఈ వారాంతాల్లో ఎట్లా అరెస్ట్ చేస్తారు? బెయిల్ హక్కు కదా ప్రజలకు. మరి ఈ నిర్బంధాలు, అరెస్టులు మమ్మల్ని ఆపగలవా? ఒకవేళ ఆగితే తెలంగాణ సాధ్యమయ్యేదా? ఈ నిర్బంధాలకి, అరెస్టులకు భయపడితే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేదా? కేసీఆర్ గారిని స్వయంగా అరెస్ట్ చేసి నిర్బంధించి ఖమ్మం తీసుకుపోయినారు కదా. ఉద్యమం నిరాహార దీక్ష కూర్చునే ముందు కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి తీసుకుపోయినారు. ఎక్కడో ఖమ్మం, అక్కడ ఉద్యమం లేదనుకున్నారు.
ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ద్రోహుల కుట్రలు అవి, తెలంగాణ వ్యతిరేకుల కుట్రలు అవి. అట్లాంటి ఎన్ని కుట్రలు చేసినా ఈ కుట్రలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు, గమనిస్తారు, తగిన బుద్ధి చెప్తారు. జయశంకర్ సార్ ఆశయ సాధన వేళ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. వారు మరి అధికారికంగా ఈ కార్యక్రమాలు చేయాలి, జయశంకర్ సార్ని తలుసుకోవాలి. అటువంటి సందర్భంలో ఈ అరెస్టులు ఇవన్నీ, ఈ చిన్న బుద్ధులేంటి, ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏంది? ఎంతసేపు ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు, ఎంతకాలం ప్రజల్ని మోసగిస్తారు? ఇట్లాంటి మాయ మాటలు చెప్పి ఇట్లాంటి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్కి ఇది తగదో తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పౌడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఒక మహిళ కంప్లైంట్ ఇచ్చింది కదా మేడం, 50 లక్షలు లంచం అడిగారు మమ్మల్ని, 25 లక్షలు ఇచ్చాము, అయినా కూడా వేధింపులో గురి చేస్తూ ఉన్నారని చెప్పి కూడా మరి ఇదంతా నిజాల నిర్ధారణ చేసుకోకుండా ఇంకేమైనా ఆ మహిళతో వీళ్ళే ఇప్పించుంటారు. స్పష్టం ఏంటంటే ఆ మహిళతో వీళ్ళే ఇప్పించుంటారు. ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన వాళ్ళు, ఈ స్థాయిలో పోరాడి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, ఈ కాంగ్రెస్ గుండాగిరిని ఎదిరించి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఇట్లాంటి చిల్లర పనులు ఎట్లా చేస్తారు? చేస్తే గీస్తే కాంగ్రెస్ చేస్తుంది, చేస్తే గీస్తే కాంగ్రెస్ చేస్తుంది. లేదంటే వాళ్ళు ఆ స్థాయికి ఎదగడం ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం రేవంత్ రెడ్డి గారు చూస్తలేమా? ఎట్లా వచ్చినాయి? వాళ్ళే చెప్పింది కదా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్ని కోట్లు పెట్టి పీసీసీ పదవి కొన్నాడు రేవంత్ రెడ్డి అనేది స్పష్టంగా చెప్పిండు కదా. మరి వాళ్ళు చేస్తారేమో ఇట్లాంటి రాజకీయాలు తప్ప బీఆర్ఎస్ నాయకులు చేసే ప్రసక్తే లేదు, చెయ్యరు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఏదైతే అన్యాయం జరుగుతూ ఉందో, ఏదైతే హక్కుల భంగం జరుగుతూ ఉందో, ఏదైతే హామీలకు విఘాతం, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను విఘాతం చేస్తూ ఉన్నదో అవన్నీ ప్రశ్నిస్తారు. దాంట్లో భాగంగానే ఈ కుట్ర, దాంట్లో భాగంగానే ఈ అరెస్టు తప్ప ప్రత్యేకించి అక్కడ జరిగిందేమీ లేదు, చేసిందేమీ లేదు. ఏదో తెలంగాణ స్క్రైబట మామూలుగా అవాస్తవాలు కాదు, ప్రజలు చీకొట్టే విధంగా ఏదైతే కాంగ్రెస్ సోషల్ మీడియా ఉన్నదో ఎంతకు బరితెగించి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వార్తల్ని ప్రచారం చేస్తూ ఉన్నది. చాలా దారుణంగా ఏదైతే అసత్యాలను ఎంత అసహించుకునే స్థాయిలో వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఈ కాంగ్రెస్కు రోజులు దగ్గర పడ్డాయి అనిపిస్తూ ఉంది. 5 ఏళ్ళు పాలన చేసే యోగం లేదనిపిస్తూ ఉంది వీళ్ళకి. ప్రభుత్వం ఏమో 7వ గ్యారెంటీ కూడా ఇస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడతాము, చట్టాన్ని నడుచుకుంటూ ముందుకెళ్తామని అట్లాంటిది ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా ముందస్తుగా విదేశాల నుంచి వస్తున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డికి అరెస్ట్ చేయడం అదే కదా. ప్రజాస్వామ్యం ఎక్కడున్నది? ఇడ శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? ఇదా ఆయన చేతుల్లోనే హోంమంత్రిత్వ శాఖ. తెలంగాణలో ప్రజాస్వామ్యము, శాంతి భద్రతలు అన్నీ. ఎంత క్రైమ్ రేట్ పెరిగింది! అసలైన నేరస్తులను పట్టుకునే ఇది లేదు. ఎదురేగి ఎయిర్పోర్ట్లకు ఎదురేగి మరీ అరెస్ట్ చేసి ఏదో హంతకులను అరెస్ట్ చేసినట్టుగా, తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్టుగా ఏంది వ్యవహారం? ఎంతవరకు ఇది సమంజసం? గమనించదా సభ్య సమాజం? గమనించదా పౌర సమాజం? గమనించదా ఈ అరెస్టులను? ఖండించదా? ఇది ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి విషయం. పాలన చేతగానితనము స్పష్టమవుతా ఉన్నది. ప్రజల్ని పాలించండి, ప్రజలకు మీ హక్కుల్ని, మీరు ఇచ్చినటువంటి హామీలను, ప్రజల హక్కులకు భంగం కలగకుండా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. ఇవాళ రైతు భరోసా పూర్తిగా ఎప్పటి వరకు వస్తుంది? మీరు వ్యవసాయ రంగం మీద పంటలు విత్తుకునే సమయం అటు దృష్టి పెట్టండి. విద్యాలయాలు, బళ్ళు తెరిచినటువంటి కాలేజీలు తెరుచుకునేటువంటి సమయం అటు దృష్టి పెట్టండి. ఇదేదీ లేకుండా ఈ చిల్లర మల్ల రేషాలు జైలు కొత్తనా, నిర్బంధాలు కొత్తనా, వెళ్తాం వస్తాం. మీరు ఇలా శనివారం అరెస్ట్ చేయండి, ఆదివారం అరెస్ట్ చేయండి. కోర్టుల మీద మీ విశ్వాసం ఏందనేది, మీ నమ్మకం ఏందనేది స్పష్టమవుతా ఉంది కదా. రేవంత్ రెడ్డి సర్కారుకు చట్టాల మీద ఎంత నమ్మకం ఉన్నది, చట్టాలను ఎంత గౌరవిస్తున్నాడు, కోర్టులను ఎంత గౌరవిస్తున్నాడు అనేది స్పష్టమవుతా ఉన్నది. ఈ శని ఆదివారాల్లో అరెస్టులు వద్దు, పౌరుల హక్కు, ప్రజల హక్కు, బెయిల్ అడగడం అనేది అని చెప్పేసి కోర్టులు స్పష్టం చేసినప్పటికి కూడా మళ్ళీ అదే తంతు. శనివారం నాడే అరెస్టు కావాలని కొన్ని రోజుల షాడిజం, రాక్షసానందం, పైశాచికత్వం ఇది నెరవేర్చుకోవడానికే గద్దె మీద కూర్చున్నట్టు కనబడుతుంది. కానీ పాలన చేసేందుకు గద్దె మీద కూర్చున్నట్టయితే కనిపిస్తుంది. మీరేమో అక్రమ అరెస్ట్ అంటున్నారు, కానీ కాంగ్రెస్ నేతలేమో తప్పు చేసిన వారు జైలుకు పోవడం తప్పదని చెప్పి. అవును, చట్టాల మీదకి నమ్మకం ఉంటే, చట్టం న్యాయస్థానాల మీద గౌరవం ఉంటే పద్ధతిగా అరెస్ట్ చేయండి. దాని ప్రాథమిక విచారణ చేయండి. ఏం జరిగింది, ఏది నిజం, ఏది అబద్ధం చూసి చేయండి. కావాలని కుట్రపూరితంగా
మీ వాళ్ళు మీరు ఎన్ని మాట్లాడినా మంత్రులు 30% కమిషన్లు అని చెప్పిన చర్యలు ఉండవు. ఇంకొక మంత్రి వచ్చి మా కమిషన్ బదులుగా ఈ పని చేయమని చెప్పిన పనులు జరిగినప్పుడు మంత్రులు కమిషన్లు తీసుకున్నాడు సహజమే అని ఇంకో మంత్రి చెప్తుంది, అయినా ఏముండదు. ఇంకొక వాళ్ళ పార్టీ నాయకుడే రేవంత్ రెడ్డి గారు పిసిసి పదవిని కొన్నాడని చెప్తారు, అయినా ఏముండదు. మీది ఓపెన్ బహిరంగ రహస్యం, మీ అవినీతి మీ అక్రమం అంతా బహిరంగ రహస్యం, అయినా ఎలాంటి చర్యలు ఉండవు, ఏముండదు. ఎవరో ఇచ్చినటువంటి ఫిర్యాదు మరి నిజాలేంటి, వాస్తవాలేంటి, సాక్ష్యాలేంటి, ఆధారాలేంటి, ఏం రెడ్ హ్యాండెడ్గా నువ్వు పట్టుబడ్డావు, రెడ్ హ్యాండెడ్ అట్లాంటి చూపి, మరి అట్లా ఏమైనా ఆధారం ఉంటే చూపి. అదేముండదు, ఉత్త పుణ్యానికి అరెస్ట్ చేస్తావు. నువ్వు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డావు. బ్రీపుడు మీ చంద్రబాబు నాయుడు బ్రీపుడు వినిపించింది ప్రపంచానికి. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఫోన్ ట్యాపింగ్ నిజంగా చేస్తే ఆయన నిజంగా ఫోన్ ట్యాపింగ్ అయితే ఆయన సీఎం కుర్చీ మీద ఎట్లుంటాడు? ఆయన ఎవరెవరిని తొక్కుకుంటూ వచ్చిందా అని చెప్తాడు కదా, ఊకుకనే రాలేదంటాడు కదా. ఎవరిని తొక్కుకుంటూ వస్తున్నాడు, ఎట్లొస్తున్నాడు, ఎట్లా కొంటున్నాడు, డబ్బులు ఏడు నుంచి వస్తున్నాయి, ఇవన్నీ ముందే పసిగట్టి జాగ్రత్త పడేవాళ్ళు కదా. అన్నీ ఫోన్ ట్యాపింగ్ లేదు, ఇంకోటి లేదు, అన్ని ఆరోపణలు, అసత్య ఆరోపణలు, బురదజల్లుడు, మసిబూసుడు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. మరి అది దారి మళ్ళియాలి, ఆలోచనని దారి మళ్ళియాలి, అంతే. ఇదే నేను కాదు దొంగ వాళ్ళు దొంగ అని చెప్పడానికి కుట్ర. బీఆర్ఎస్ను మసిబూసి బీఆర్ఎస్ని మసకపరిచి కేసీఆర్ నాయకత్వాన్ని ఇచ్చేయాలనేటువంటి ఒక దుష్ట పన్నాగమే తప్ప అందులో నిజం ఎంత మాత్రం లేదు. చట్టాల మీద రేవంత్ రెడ్డి గారికి గౌరవం లేదు, కోర్టుల మీద గౌరవం లేదు. మేము ఈ కేసులు ఇవన్నీ మాకు కొత్త కాదు, భయపడే ప్రసక్తే లేదు. ఎంతమందిని అరెస్ట్ చేస్తే వచ్చేయు అది నిజం కాదు, ప్రజలకు తెలుస్తుంది, ఉత్తదే అని తెలుస్తుంది. సో తప్పకుండా ప్రజలే కొద్దిగా ఓపిక పట్టండి. రకరకాల ఎన్నికలు రాబోతున్నాయి కదా, ప్రజలు బుద్ధి చెప్తారు. మీ వ్యవహారం మార్చుకోకపోతే, మీరు కోర్టులను గౌరవించకపోతే, మీరు చట్టాలకు లోబడి పని చేయకపోతే తప్పకుండా అటు చట్టాల్లో మొటికాయలు తినాల్సి వస్తుంది, ఇటు ప్రజాక్షేత్రంలో కూడా ప్రజా కోర్టులో కూడా మీరు మొటికాయలు తినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చావు దెబ్బ తింటారు, జాగ్రత్త.